నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కోరుతూ పట్టణంలో ముమ్మర ప్రచారాన్ని నిర్వహిస్తున్న టీడీపీ కూటమి నేతలు. పండ్ల వ్యాపారి షేక్ రబ్బానీ హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసిన 3 టౌన్ పోలీసులు. వేమూరు శాసనసభ్యులు నక్కానంద్ బాబు ఆధ్వర్యంలో వేమూరు నియోజకవర్గం పట్టభద్రుల విస్తృత స్థాయి సమావేశం. కొల్లూరు గ్రామంలోని ఎంప్లాయీస్ రీక్రియేషన్ క్లబ్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేమూరు నియోజకవర్గం గ్రాడ్యుయేట్లతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పాదసారథి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముస్తక్ అహ్మద్, బాపట్ల జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు వంగ సాంబిరెడ్డి, వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేమూరు నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో ఓటింగ్లో పాల్గొనేలాగా ప్రతి గ్రామం నుండి ఓటర్లతో మాట్లాడి పోలింగ్ చేయించాలన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపులో వేమూరు నియోజకవర్గం కీలకం కావాలని ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాజ్య గెలుపులో తోడ్పాటును అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గానికి చెందిన గ్రాడ్యుయేట్ ఓటర్లు మరియు కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 9 నెలల క్రితం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనకి తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. విసిగి వేసారిపోయినటువంటి ప్రజలు 9 నెలల క్రితం వరకు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని గద్దె తిప్పి ప్రజా జీవితానికి పనికిరాడు, ప్రతిపక్షానికి కూడా పనికిరాడు అని చెప్పి తీర్పిచ్చి పక్కన పెట్టినటువంటి మన పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, బీజేపీ పార్టీని అభ్యర్థుల్ని ఎప్పుడూ లేని విధమైన మెజారిటీ ఇచ్చి ఆదరించినటువంటి పరిస్థితి చూశాం. మరి అప్పటి వరకు వ్యవస్థలన్నీ ప్రతిపెట్టుకొని రాష్ట్రం అంతా నాశనం అయిపోయింది. అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వాటన్నింటినీ సరిచేసుకొని మోసమైనటువంటి పరిపాలనలు గాడిలో పెట్టి వెనక్కిపోయినటువంటి అభివృద్ధిని మళ్ళా పట్టాలు ఎక్కించి ఇచ్చిన హామీలు సంక్షేమానికి సంబంధించి అన్ని కూడా కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి పరిస్థితుల్లో వెంటనే వచ్చినటువంటి ఎన్నికలు, 8 నెలలకి వచ్చినటువంటి ఎన్నికలు ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు. మనకి పూర్తి అనుకూల వాతావరణం, అనుకూల పవనాలు వెళ్తా ఉన్నాయి. అందులో ఎటువంటి అనుమానం లేదు. గెలుపు అనేది నెల్లూరు మీద నడక, కానీ ఎవరు కూడా అప్రమత్తంగా ఉండకూడదు. గెలుపు ఏకపక్షంగా ఉండాలి. ఆ గెలుపులో మీరందరూ పాత్రదారులు అవ్వాలి. మనందరం గర్వంగా ఫీల్ అవ్వాలి. నేనందరూ ఈ గెలుపు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపులో నాది ప్రధాన భూమిక ఉంది అని మనందరూ కూడా గర్వంగా ఫీల్ అయ్యేటట్టుగా ఎలక్షన్ చేయాలనేది ప్రధాన ఉద్దేశం. మన నియోజకవర్గ అభివృద్ధిలో ఎంతోదిక పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా మనం ఇంకా ప్రత్యేకంగా మిగిలిన నియోజకవర్గాల కంటే కూడా ఎక్కువ కష్టపడి మనం ఓన్గా మన సొంతం మన అనే దాంట్లో పనిచేయాల్సిన బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం మన మీద ఎక్కువగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ గెలుపులో అందరూ కలిసి ముందుకు నడవాలని మీ అందరినీ ఉత్తేజపరచడానికి ఈ ప్రచార కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. వచ్చిన తర్వాత రాష్ట్రం అగాధంలో ఉన్నప్పటికీ కూడా, ఆర్థికంగా పూర్తిగా దివాలా తీసిన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ దేశంలో మళ్ళీ గతంలో ఎటువంటి వైభవాన్ని మనం అభివృద్ధించామో ఆంధ్రప్రదేశ్ ఆ స్థాయికి తీసుకెళ్ళడానికి అనేక విధాలుగా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి గారి పనితీరు మనందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం తెలుసుకోవాలి.
ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా, ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా ఉద్యోగస్తులకు రావాల్సిన జీపీఎఫ్ 600 కోట్లు చెల్లించారు. అదేవిధంగా అకౌంట్ అంతా కూడా 200 కోట్ల రూపాయలు చెల్లించారు. ఇంకా అనేకం చేయాలని కూడా ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారని చెప్పేసి తెలియజేస్తారు. అంతేకాకుండా రైతులకి అకౌంట్ కానివ్వండి, విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ అకౌంట్ కానివ్వండి, వాటన్నిటినీ కూడా చెల్లించుకుంటూ ప్రజలకు ఒక భరోసా కలిగించే పరిపాలన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో అందిస్తారని చెప్పేసి మీరందరూ చాలా మంది ఉన్నారు, ఉపాధ్యాయులు మీరందరూ బాగా చదివిస్తున్నారు పిల్లల్ని. ప్రభుత్వం సహకారంతో కానీ తల్లిదండ్రుల ఆకాంక్షలతో కానీ మాలాగా కష్టపడకూడదు మా పిల్లలు అని కష్టపడి తినక ఇంజనీర్లు గ్రాడ్యుయేట్స్ చేస్తా ఉంటే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. రేపు 27వ తారీఖు జరుగుతున్న ఎన్నికల్లో మన ఓటుని చేసి రాజేంద్ర ప్రసాద్ చేసి మంచి మెజార్టీతో ప్రారంభించి ఎక్కువ ఓట్లు పడాలని కోరుకుంటా ఉన్నాం. ఇది మామూలుగా రెగ్యులర్ ఎలక్షన్ కాబట్టి గ్రాడ్యుయేట్ ఎలక్షన్ అంటే నాకు సోదరులు చెప్పారు బీజేపీ నాయకులు. ఇది మనం రెగ్యులర్ ఎలక్షన్ కాకుండా ప్రయారిటీ ఓటు అన్నమాట. 1వ ప్రయారిటీ, 2వ ప్రయారిటీ, 3వ ప్రయారిటీ. కేవలం మనం ఒక ప్రయారిటీ మాత్రమే వేయాలి ఓటు. అది దాకా ఆనందబాబు గారి సెల్ పెట్టారు. మన రాజేంద్ర ప్రసాద్ గారు ఏ విధంగా ఓటు వేయాలనేది ఒక వీడియో చేసి మీకు పంపించారు. అది మీకు ఫోన్లో పెట్టారు. 4 గ్రూప్స్ లో పెడితే కనుక అందరూ వస్తారు. కంపల్సరిగా ఒక ఓటు నిలువు గీత మాత్రమే గీయాలి. అది కూడా మనం చెప్పాలి. ఈ టైంలో గీయాలి. నిలువుగా గీత ఇట్లా నిలువుగా గీత గీయండి. అది ఒక రోమరేఖ కానీ, ఒకటి 0 కానీ, రాయటం కానీ, ఒకటి అని ఏది చేయదు. ఓన్లీ 1. 2వ ఓటు వాడదు. వాళ్ళు ఏదైతే మడత పెట్టిస్తారో అదే బ్యాలెట్ ని రెగ్యులర్ గా మనం ఈ మిషన్ తో అవుతున్నాం. ఇప్పుడు ఈ ఎలక్షన్ వచ్చేసరికి బ్యాలెట్ ఏదైతే మడత పెట్టిస్తారో. తెనాలిలో గత ఆదివారం జరిగిన పండ్ల వ్యాపారి హత్య కేసులో నిందితుడిని 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో సీఐ రమేష్ బాబు నిందితుడిని మీడియా ఎదుట హాజరుపరిచారు. సీఐ రమేష్ బాబు కేసు వివరాలను వివరించారు. తన భార్యను కాపురానికి పంపించే విషయంలో ఆమె మేనమామ రబ్బానీ అడ్డుపడుతున్నాడన్న కక్షతోనే హత్యకు పాల్పడిన గౌస్ పాషా షేక్ రబ్బానీని హత్య చేసినట్లు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు 3 టౌన్ సీఐ రమేష్ బాబు తెలిపారు. తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబరు 42/25 దీంట్లో ఇది మర్డర్ కేసు. గౌస్ బాషా అనే అతని భార్య సనా అనే ఆమెతోటి గత 13 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయి ఉంటుంది. మ్యారేజ్ అయిన తర్వాత ఇతను కొద్దిగా యాక్చువల్గా ఇతను వడ్రంగి పని చేస్తూ ఉంటాడు. నేటివ్ ఆఫ్ పినపాడు. ఇతను భార్యకి ఇతనికి చిన్న చిన్న విషయాల్లో వివాదాలు జరుగుతూ ఉంటాయి. ఇతను రెగ్యులర్గా వర్క్ చేయకపోవడం, చెడు వ్యసనాలకు అలవాటు కావడం, ఆ అమ్మాయిని మందలించడం, కొట్టడం ఇట్లా చేస్తూ ఉంటాడు. 2 పాపలు, 1 బాబు ఇతనికి. వీళ్ళు కూడా తండ్రి చేసే ప్రవర్తన నచ్చకపోవడం వలన అతను ఒక 3 నెలల క్రితము మా తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ రావడం జరుగుతుంది. మేము కూడా మందలించి కరెక్ట్ కాదురా, మీ లైఫ్ సెటిల్ చేసుకోవాలి అని చెప్పి వార్న్ చేసి ఇద్దరిని కలిపి పంపించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మరలా కూడా అమ్మాయిని మళ్ళీ మందలించడం, కొట్టడం చేస్తూ ఉంటాడు. దీనిలో భాగంగా షేక్ రబ్బానీ అనే అతను ఆ అమ్మాయి యొక్క మేనమామ. ఈ మేనమామ ఏం చేస్తాడంటే వీళ్ళిద్దరికీ నెగోషియేషన్ చేయడం, ఫస్ట్ టైం వచ్చినప్పుడు మా పోలీస్ స్టేషన్ రావడం, కలిపి పంపించడానికి ట్రై చేయడం చేస్తాడు. సెకండ్ టైము మళ్ళీ ఒక 3 డేస్ బ్యాక్ గౌస్ బాషా అనే అతను గౌస్ బాషాకి వాళ్ళ ఫ్రెండ్ హైదరాబాద్ నుంచి వచ్చి కలుస్తాడు. ఇతను బాధ అతను చెప్పుకుంటాడు, నా భార్య ఇట్లా రావడం లేదని చెప్పుకోవడం. అలానే వీళ్ళిద్దరు కలిసి రబ్బానీ దగ్గర పోవడం. రబ్బానీ చిన్నరావుడు తోటలో ఉంటాడు, అక్కడ పోయి మాట్లాడడం జరుగుతుంది. జరిగినప్పుడు అరే అమ్మాయి ఒప్పుకోవట్లేదురా, నువ్వు ఎట్టి పరిస్థితి నాకు చెప్పొద్దు అని చెప్పడం, మళ్ళీ ఆ అమ్మాయిని కూడా పిలిపించడం. అక్కడ చిన్న ఇద్దరి మధ్యలో వివాదం జరుగుతుంది. భాను టీ స్టాల్ దగ్గర ఉన్నటువంటి అతని షాపు, పండ్ల షాప్ ఉంటుంది.
ఆ షాపు దగ్గరికి వచ్చి అతను షాపు ఓపెన్ చేసుకొని ఉంటాడు. ఇది మనసులో పెట్టుకొని దీని మొత్తానికి మా భార్యని నా దగ్గర కాపం రాకుండా చేయడానికి గల కారణము అతను మా భార్య సనా యొక్క మేనమామ చేస్తున్నాడని అతను మనసులో పెట్టుకొని కూరగాయలు కరిగే చాకు తీసుకొని నేరుగా ఇక్కడ రావడం అతన్ని అటాక్ చేస్తాడు. అటాక్ చేసి 3 స్టాబింగ్ ఇంజురీస్ చేయడం జరుగుతుంది. అవి బాగా లోతుగా పోవడం వలన ఆన్ ది స్పాట్లోనే గద్దాపులో చనిపోతాడు. దాని మీద మేము ఇన్వెస్టిగేషన్ చేసి ఒక 3 days నుంచి గాలిస్తూ ఉంటే లాస్ట్కి అతను పినపాడులో ఉన్నటువంటి అతని సొంత ఇంట్లో ఈరోజు ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద మా ఎస్ఐ గారి టీము అంతా వెళ్ళి అతను పట్టుకోమని ఈరోజు తీసుకురావడం జరిగింది. తమ విద్యా సంస్థల్లో వచ్చే విద్యా సంవత్సరం నుండి అత్యాధునిక పద్ధతుల్లో విద్యాబోధన చేయనున్నట్లు నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి అన్నారు. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ రిఫ్లెక్షన్ పేరుతో అకాడమీ ఎక్స్పో వినూత్నమైన కార్యక్రమం 2వ రోజు బుధవారం జరిగింది. 4వ తరగతి బాలబాలికల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మురళీకాంత్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ నేటి విద్యార్థుల్లో చదివే అలవాటు కొరవడుతుంది. అందువల్ల విద్యార్థుల్లో రీడింగ్ హ్యాబిట్ పెంచేందుకు ఇంటర్ యాక్టివ్ రీడింగ్ అసిస్టెంట్ను పిల్లల చార్ట్ ద్వారా నేర్చుకునే పద్ధతి కాకుండా అగ్మెంటెడ్ రియాలిటీ ద్వారా నేర్చుకునేందుకు అగ్మెంటెడ్ రియాలిటీ ఇన్స్ట్రక్టర్ను, భారమవుతున్న హోంవర్క్ను సులభతరం చేసేందుకు పర్సనలైజ్ ఇంటరాక్టివ్ ఎక్సర్సైజ్ను ఇత్యాది అత్యాధునికమైన అనేక విద్యా బోధనలను వచ్చే విద్యా సంవత్సరం నుండి నెహ్రూ నికేతన్లో ప్రవేశపెడుతున్నట్లు మురళీకాంత్ తెలిపారు. ఒక అవుట్ సైడర్ ఒక సార్ వచ్చి అడుగుతుంటే క్వశ్చన్స్ అడుగుతుంటే టకటక ఆన్సర్స్ చెప్పేస్తున్నారు. యాజ్ అ ఎల్డర్స్ పేరెంట్స్ మీరే ఆలోచిస్తున్నారు చెప్పడానికి. మీకు తెలియక కాదు, ఐఎమ్ షూర్ ఆఫ్ దట్. బట్ ఎక్కడో ఒక చిన్న హెసిటేషన్ ఉంటుంది. బట్ దట్ హెసిటేషన్ ఈజ్ నాట్ దేర్ విత్ దిస్ పర్టికులర్ కిడ్స్. దట్ ఈస్ బికాస్ దే ఆర్ యూజ్ టు ఇట్ ఇన్ ద క్లాస్ రూమ్. వాళ్ళ క్లాస్ రూమ్లో ఇలాంటి యాక్టివిటీస్, ఇలాంటి కమ్యూనికేషన్ అనేది మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. సో ఇంత ఫాస్ట్గా ఉన్న స్టూడెంట్స్కి ఇంకా రెగ్యులర్గా పలకబల్పం పట్టుకొని లేదా మెటీరియల్ ఇచ్చేసి 4 క్వశ్చన్స్ డైరీ ఇచ్చి అవి బై హార్ట్ చేసి ఒక స్లిప్ టెస్ట్ పెట్టి ఇదిగో నీకు 90 మార్క్స్ వచ్చినాయి, నీకు 99 మార్క్స్ వచ్చినాయి అంటే దట్ ఈస్ నాట్ సఫిషియంట్. బికాస్ today they are coming to school not to score the marks for this particular academic year. They are coming to school, they are educating themselves, they are learning, and this particular experience of learning should be used by them after probably around 15 years. ఈ 4th class పిల్లలు ఒక 15 years తర్వాత గ్రాడ్యుయేషన్ అయిపోయి బయటికి వెళ్ళాక అప్పుడు వీళ్ళేంటి అనేది చూపెట్టుకోవడానికి ఉపయోగపడే ఫౌండేషన్ మొత్తం మనం ఇక్కడ ఈ 12 years స్కూలింగ్లో చేస్తున్నాం. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి గీతాకాంత్ మాట్లాడుతూ విద్య అంటే మార్కులు ఒక్కటే కొలమానం కాదన్నారు. విద్యార్థి కాన్ఫిడెంట్గా చదివింది అర్థం చేసుకొని వివరించి చెప్పడం ముఖ్యం. విద్యార్థి అలా చేయగలిగితే మార్కులు వాటంతటా అవే వస్తాయని గీతాకాంత్ తెలిపారు. పాఠ్యాంశాలకు సంబంధించిన లీడ్ స్కూల్ సంస్థ జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీ పరీక్షలో విజేతలతో పాటు ఈ విద్యా సంవత్సరం పలు పోటీలలో విజేతలుగా నిలిచిన బాలబాలికలకు జ్ఞాపికలతో సత్కరించి అభినందించారు. పిల్లలు ఎంత నాలెడ్జ్ ఎక్వైర్ చేస్తున్నారు, ఏం నాలెడ్జ్ ఏం నేర్చుకున్నారు క్లాస్లో, ఇవాళ టీచర్ ఏం చెప్పారు, మీరేం నేర్చుకున్నారు, అది ఒకసారి కాసేపు డిస్కస్ చేయండి వాళ్ళతోటి. అండ్ వాళ్ళ రీడింగ్ స్కిల్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళ స్పీకింగ్ స్కిల్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళు ఏం చేసినా కానీ కాన్ఫిడెంట్గా మోటివేట్ చేస్తున్నారు. కాన్ఫిడెన్స్ ఇన్స్టిల్ అవుతుంది వాళ్ళలో. వాళ్ళు ఏం చేసినా మీరు తప్పు పట్టదు వాళ్ళని, ఇలా ఎందుకు చేసావు, అలా ఎందుకు చేసావు, అస్సలు నెవర్ ఎవర్ క్వశ్చన్ దెమ్ లైక్ దాట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ వాళ్ళు ఏం చేసినా కానీ కాన్ఫిడెన్స్ని బూస్ట్ అయ్యేలాగా మీరు మాట్లాడండి వాళ్ళతోటి. వాళ్ళు ఏంటంటే కాన్షియస్ అయిపోతారు. మనం కనుక వాళ్ళని పాయింట్అవుట్ చేస్తే ఇలా మాట్లాడేవేంటి అంటే వాళ్ళు చాలా కాన్షియస్ అయిపోతున్నారు. ఏది చేసినా ఎంకరేజ్ చేయండి. వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఇన్ అ వెరీ గుడ్ సట్టల్గా చెప్పడానికి ట్రై చేయండి. ఇన్స్టెడ్ ఆఫ్ వాళ్ళని ఒక జోన్లో పెట్టేయకుండా సటల్గా ఏదో మాటల మధ్యలో చెప్తున్నట్టుగా చెప్పండి. సో తప్పకుండా మనం కనుక ఈ పిల్లలకి ఇప్పటి నుంచే వాళ్ళకి లైఫ్ని లీడ్ చేయాల్సిన స్కిల్స్ మనం ఇప్పటి నుంచే కనుక వాళ్ళలో ఇన్కల్కేట్ చేసినట్లయితే డెఫినెట్గా వాళ్ళు మార్క్స్ వెనకాల పరిగెత్తడం కాదు, వన్ ఫైన్ డే మార్క్స్ విల్ చేజ్ దెమ్, ట్రస్ట్ మీ. ఈ కార్యక్రమంలో లీడ్ సంస్థకు చెందిన సీనియర్ అకాడమిక్ అడ్వైజర్ బివి సుధాకర్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Pramod from JKG, CH Darshana from SKG. Category
Divisha from JKG. ఫోన్ చేయగానే వాళ్ళు వెంటనే మాకు రియాక్ట్ అవుతాం చెప్పడం బాగుంది. ఇవి కూడా మాకు ఇంకా బెటర్గా ఉపయోగపడతాయి. మేము కూడా ముందు నేర్చుకుంటున్నాం. అది హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు మ్యాథ్స్లో వెరీ పూర్. 40-45 మార్క్సే గెయిన్ అయ్యేవాడు. బట్ నౌ 95 లాస్ట్ యూనిట్ 95%. వెరీ గుడ్. బట్ అంతా ఎడ్యుకేషన్ అంతా ల్యాప్టాప్లు, ఈ సెల్ ఫోన్లు, ఐఫోన్ కొని పెట్టమంటున్నారు. అంతా లాస్ట్ టైం జగన్ ఉన్నారు, అన్నీ ఇచ్చారు. ఎవరు అది ఎడిట్ అవ్వకుండా చూస్తే చాలు. ఇంటి దగ్గర మేము ఇస్తాం ఐఫోన్, ఏదైనా ఉన్నది వాడుకుంటాం. కానీ వాడు అయిపోయినా కూడా కంటిన్యూ చేస్తున్నాడు. అదొక్కటే ప్రాబ్లం. Hi Gagan. It's a very hot. Of course it is very hot. Why don't we plan for a trip to cool region? Why not? Let's go to Arctic region in this summer. కాకినాడ జిల్లా పెద్దాపురానికి చెందిన 2 యువకులను కారులో కిడ్నాప్ చేసి తెనాలి తీసుకువచ్చి తీవ్రంగా టార్చర్ చేసిన కేసులో 4 నిందితులను అరెస్ట్ చేయగా ఒకరు పరారీలో ఉన్నట్లు తెనాలి 3 టౌన్ సీఐ ఎస్ రమేష్ బాబు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 3 టౌన్ పిఎస్లో నిర్వహించిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలను సీఐ రమేష్ బాబు తెలిపారు. తెనాలి నందులపేటకు చెందిన మన్నే మణిదీప్కు, కాకినాడ జిల్లా పెద్దాపురంకు చెందిన జానా సతీష్ మరికొందరితో ఆర్థిక లావాదేవీల వివాదం ఉంది. ఈ క్రమంలో సతీష్ తన స్నేహితుడు పండుతో కలిసి తనకు రావాల్సిన మొత్తాన్ని ఇవ్వమని మణిదీప్ను అడుగుతున్నాడు. డబ్బును ఇస్తాను రమ్మంటూ మణిదీప్, సతీష్ అతని స్నేహితుడు పండుని ఈ నెల 14న విజయవాడ రప్పించారు. మణిదీప్ ఉప్పు రంగారావు, పెనమలూరి ఆదాం, కోట ప్రేమ్చంద్, వత్సలకూర రవీంద్రబాబుతో కలిసి విజయవాడ వెళ్లి ఇద్దరిని కిడ్నాప్ చేశారు. కారులో తెనాలి తీసుకొచ్చి సుల్తానాబాద్ సమీపంలో ఒక గదిలో బంధించి తీవ్రంగా టార్చర్ చేశారు. తీవ్రంగా కొట్టడంతో పాటు వారికి కరెంట్ షాక్ కూడా ఇచ్చారు. వారి బారి నుండి తప్పించుకున్న సతీష్, పండు 3 టౌన్ పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసులో 4 అరెస్ట్ చేసినట్లు 3 టౌన్ సీఏ రమేష్ బాబు తెలిపారు. బచ్చలకూర రమేష్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. మీడియా సమావేశంలో ఎస్ఐ ప్రకాష్ రావు సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజున క్రైమ్ నెంబర్ 39/25 అండర్ సెక్షన్ 137 క్లాస్ 2, 109 క్లాస్ 1, 127 క్లాస్ 2, 118 క్లాస్ 1, రెడ్ విత్ 3 and 5 బీఎన్ఎస్ కేసులో అరెస్ట్ చేయబడిన ముద్దాయిలు. వీళ్ళు ఏంటంటే ఈ సెక్షన్స్ అన్నీ ఏంటంటే కిడ్నాపు, అబ్డక్షను, అటెంప్ట్ కమిట్ మర్డరు చేయాలనే ఉద్దేశంతో దీంట్లో ముఖ్యంగా మన్నే మణిదీపు, ఉప్పు రంగారావు, అలానే పెనమలూరి ఆదాము అనేవాళ్ళు ఈ ముగ్గురు కలిపి కంప్లైంట్ జానా సతీష్ అనే అతను నేటివ్ ఆఫ్ పెద్దాపురం విలేజ్. అక్కడి నుంచి అతను ఏదో చిన్న పనులు చేసుకొని బతుకుదామని చెప్పి హైదరాబాదు వెళ్తాడు. హైదరాబాదులో ఈ మన్నే మణిదీప్ అనే కుర్రాడు మనకి 2020కి విజ్ఞాన కాలేజీలో బీటెక్ చదివి అక్కడ ఈ కుర్రాడు టాపర్ అప్పట్లో. ఇతను ఉద్యోగరీత్యా సాఫ్ట్వేర్ అని చెప్పి హైదరాబాద్ పోతాడు. అక్కడ హైదరాబాద్ పోయిన తర్వాత ఒక స్పా సంబంధించిన వాళ్ళతోటి పరిచయాలు ఏర్పడి తన చెడు వ్యసనాలకి అలవాటు పడిపోతాడు. ఈ మన్నే మణిదీపు అనే కుర్రాడు మన 2 టౌన్ ఏరియాలో ఉన్నటువంటి కవిరాజ పార్కు నందులపేట ఏరియా సంబంధించిన కుర్రాడు. ఈ కుర్రాడు అక్కడ చెడు వ్యసనాలకి బానిసైపోయి అక్కడ ఒక కంపెనీ పెడతాడు. ఆ కంపెనీలో సేవకుడుగా ఈ జానా సతీష్ అనే కుర్రాడిని జాయిన్ చేసుకుంటారు. అరే ఈ కంపెనీ పెడతా ఉన్నాము, దీంట్లో ఏమన్నా నష్టాలు కానీ లాభాలు కానీ వచ్చినప్పుడు దాన్ని షేర్ చేస్తాము, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటా, ఏమన్నా ప్రాబ్లమ్స్ కానీ వస్తే పోలీసు వాడు కానీ అంటే నేను పట్టుకోవడాలు ఏమైనా జరిగినప్పుడు నేనే నడుపుతుందని చెప్పు, నువ్వు జైలుకి పోతే నేను ఫైనాన్షియల్గా డబ్బులు పెట్టి తీసుకొస్తాను, నేను వెనకాలగా ఉంటే నీకు సపోర్ట్గా ఉంటుందని చెప్పి నమ్మకంగా చెప్పి అతన్ని ఒప్పిస్తాడు. అదేవిధంగా ఇతను 2024 ఫోర్త్ మంత్లో ఈ కంపెనీ మీద రైడ్ చేయడం, అట్లానే వాడేదో కేసులో ఇరుక్కోవడం, వాడు కోర్టులోకి వెళ్ళడం ఫిలిం నగర్ ఏరియాలో జరిగిందని చెప్పి అతను చెప్తాడు మౌఖికంగా.
చెప్పిన తర్వాత అతనికి ఇవ్వాల్సిన 2 నెలల సంబంధించిన జీతము ఇవ్వకుండా ఈ మణిదీప్ ఎప్పుడైతే కేసు అవుతుందో ఈ మణిదీప్ అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ మన ఏరియాలో ఉన్నటువంటి వేమూరు ఏరియాలో ఇక్కడ ఒక మిర్చి సంబంధించిన మిషన్ పెట్టి మిర్చి పౌడర్ సంబంధించిన కంపెనీ నడుపుతూ ఉంటాడు. అతను పూర్తి నెగ్లెక్ట్ చేస్తాడు. అతను మాట్లాడి కాల్ చేసి విసిగిపోయి 13వ తారీఖు సాయంత్రము ఇతనితో కాల్ చేస్తాడు మణిదీప్ నాకు డబ్బులు ఇవ్వాలి కదా, ఏంది ఇవ్వలేదు, నువ్వు ఈ విధంగా చేసావంటే కోర్టులో నువ్వు చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించడం ఏంటి, కోర్టులో నేను జడ్జి గారి సమక్షంలో చెప్తానని చెప్పి ఇతను చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఇతను ఏం చేస్తాడు, ఈ పెనమలూరి ఆదాం అనే అతనుకి మిర్చి సప్లై చేస్తూ ఉంటాడు. పెనమలూరు ఆదాం ఏం చేస్తాడంటే అతను ఇక్కడ క్యాటరింగ్ వర్క్ నడుపుతూ ఉంటాడు. క్యాటరింగ్ సంబంధించిన యూనిట్ ఉంటుంది. అతను ఏం చేస్తాడు, అతని దగ్గర పనిచేసే ఉప్పు రంగారావు అనే కుర్రోడు రౌడీ షీట్ ఉంటాడు. అంటే నేను ఒక్కడనైతే కస్టమరా, ఉప్పు రంగారావు ఉన్నాడు నా శిష్యుడేవాడు అని చెప్పి వీళ్ళిద్దరూ మాట్లాడుకొని ఉప్పు రంగారావు సపోర్ట్ తీసుకొని అతని యొక్క జైల్లో కారు ఉంటుంది. ఆ కారులో వెళ్ళిపోయి 13వ తారీఖు రమ్ముంటే నేను 14 ఉదయం వస్తాను అంటాడు. ఆ ఉదయం వస్తాను వాడిని గుంటూరు మన విజయవాడ రైల్వే స్టేషన్కి పిలిపించుకొని అక్కడి నుంచి పికప్ చేసుకొని నేరుగా అతని యొక్క సుల్తానాబాద్లో అతని యొక్క యూనిట్ ఉంటుంది. ఈ క్యాటరింగ్ సంబంధించి నడుపుతూ ఉంటారు. ఆ యూనిట్లో ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో తీసుకెళ్ళి వాడిని కొట్టడం, ఎలక్ట్రికల్ షాక్ ఇవ్వడం, ఇబ్బంది పెట్టడం అన్నీ చేస్తారు. వాడి పక్కన తీసుకొచ్చిన సపోర్ట్ ఉన్న కుర్రోడిని కూడా పక్కన కూర్చోబెడతారు. కొట్టి వాడిని తీసుకెళ్ళి రైల్వే ట్రాక్ మీద పడేస్తామని చెప్పి వాడిని బెదిరించి గందరగోళం చేయడం జరుగుతుంది. ఈ లోపల వీడు తప్పించుకొని పారిపోయి మా పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ముద్దాయిలు అక్కడి నుంచి పారిపోవడం జరుగుతుంది. మేము ఈ రోజున ఉదయం 9 గంటలకి నందివెలుగు దగ్గర ఉన్నటువంటి అక్కడ మేము వాళ్ళ ఇన్ఫర్మేషన్ వస్తే అక్కడి నుంచి మనం వాళ్ళని పకడ్బందీగా ప్లాన్ చేసి వాళ్ళు వెహికల్ అట్లానే ఈ 4 ముద్దాయిల్ని అక్కడ వెహికల్ ఆపి పట్టుకోవడం, ఈ రోజున తీసుకొచ్చి రిమాండ్కి రెడీ చేయడం జరుగుతాం. సర్వే ట్రస్ట్ ఆధ్వర్యంలో తెనాలిలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో 100 మంది హెచ్ఐవి బాధితులు, మరో 20 మంది లెప్రసీ రోగులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. బియ్యం, కందిపప్పు, సబ్బులు, షాంపూలతో కూడిన సరుకుల కిట్ను వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెనాలి ఆర్టీ సెంటర్లో దాదాపు 6,000 మంది హెచ్ఐవి బాధితులు నిత్యం యార్టీ మందులను తీసుకుంటూ వారి జీవన ప్రమాణాన్ని పెంచుకుంటున్నారని, అలాంటి వారికి పోషకాలు అందించాలన్న లక్ష్యంతో సర్వే ట్రస్ట్ వారు నిత్యావసర సరుకులు అందించి ఆదుకోవడం ముదావహమని అన్నారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు మన జిల్లా వైద్యశాలలోని ఏఆర్టీ సెంటర్ నందు హెచ్ఐవి రోగులకు అండ్ కొంతమంది హ్యాండ్సన్స్ డిసీజ్ పేషెంట్స్కు సర్వ్ ట్రస్ట్ చిలకలూరుపేట ఆర్గనైజేషన్ వారు రైస్ అండ్ ప్రొవిజన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చారు. వారికి హాస్పిటల్ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ వారు ఫ్యూచర్లో కూడా ఇలానే సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నాను. సర్వే ట్రస్ట్ డైరెక్టర్ లీనా లావణ్య మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే అద్దంకి, చిలకలూరుపేట, నర్సరావుపేట ప్రాంతాల్లోని హెచ్ఐవి బాధితులకు సహాయం చేస్తున్నట్లు తెలిపారు. నర్సరావుపేటలో విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్ విద్య, మహిళలకు టైలరింగ్, మగ్గం వర్క్ నేర్పిస్తున్నట్లు తెలిపారు. తెనాలిలో విడతల వారీగా ప్రతి ఒక్క హెచ్ఐవి బాధితులకు సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైద్యశాల ఆర్ఎంఓ డాక్టర్ మల్లికార్జునరావు, ఏఆర్టీ సెంటర్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ అంకినేడు ప్రసాద్, ట్రస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ శాంతి ఆసిక, ఏఆర్టీ వైద్యులు డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ స్నేహశ్రీ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ తెనాలిలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో 100 హెచ్ఐవి పాజిటివ్ పీపుల్కి, 20 లెప్రసీ విక్టిమ్స్కి 10 కిలోలు బియ్యము, 1 కిలో కందిపప్పు, ఒక 2 సోప్స్ ఇస్తున్నాము. సర్వ్ ట్రస్ట్ ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. ఫ్రీ కంప్యూటర్ స్కూలు, ఫ్రీ సోయింగ్ స్కూల్స్, ఫ్రీ ఆఫ్టర్ స్కూల్ ప్రోగ్రామ్స్, తర్వాత దోరణాల అడవుల్లో ఉన్న చెంచు వాళ్ళకు కూడా రేషన్ ప్రోగ్రామ్ ఇస్తున్నాము. అంతేకాకుండా స్పోకెన్ ఇంగ్లీష్, తర్వాత అడ్వాన్స్డ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఇవన్నీ సర్వ్ ట్రస్ట్ ద్వారా ఇస్తున్నాము. అద్దంకి, చిలకలూరుపేట, మార్కాపురం ఏరియాస్లలో ఉన్న హెచ్ఐవి పాజిటివ్ వాళ్ళకు కూడా 300 పీపుల్కి ఇలానే 10 కిలోలు బియ్యము, కిలో కందిపప్పు, సోప్స్ ప్రతి నెల
ఇస్తున్నాము. ఇక్కడికి దాదాపు ఒక 6,000 మంది పైగా ప్రతి నెల మందులు తీసుకుంటున్నారు హెచ్ఐవికి. అలానే లెప్రసీ పేషెంట్స్ కూడా మేము సర్వీస్ ఇస్తున్నాం. వీళ్ళకి సపోర్టివ్గా ఉండడం కోసం నర్సరావుపేట సర్వ్ ట్రస్ట్ వాళ్ళు ఈ ఆర్గనైజేషన్ నుంచి ప్రతి నెల ఒక 100 మందికి బియ్యము, కందిపప్పు, సబ్బులు లాంటివి మరియు ఒక 20 మందికి కుష్ఠవ్యాధిగ్రస్తులకు కూడా ఈ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు అనేక సేవా కార్యక్రమాలతో పాటు జనాల దాకా కూడా వచ్చి ఈ అవకాశం మా పేషెంట్కి ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. ప్రకాశం జిల్లాలో, గుంటూరు జిల్లాలో, పల్నాడు జిల్లాలో మరి అనేక చోట్ల వీళ్ళు ఇదే కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా వాళ్ళతో అసోసియేట్ అయ్యి నేను కూడా పనిచేస్తున్నాను. ఈ నెల 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలిపే లక్ష్యంగా టీడీపీ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాదల కోటేశ్వరరావు, సాంస్కృతిక విభాగం నాయకులు వెనిగల శివప్రసాద్, డివి సంగమేశ్వరరావు, వైఎస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తుంటే గౌరవనీయులు మాజీ మంత్రులు శ్రీ ఆలపాటి రాజేంద్ర గారికి మద్దతుగా ఈ రోజున ఆర్ఎండ్బి ఆఫీసు, అలాగే బ్యాంకులు అవన్నీ కూడా మరి ఆయన కోసం క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. మరి గ్రాడ్యుయేట్స్, కార్మిక సంఘాల నాయకులు, అలాగే ఉద్యోగస్తులు అందరూ కూడా మరి మొదటి ప్రాధాన్యత ఓటు ఆలపాటి రాజేంద్ర గారు కేసి అత్యధిక మెజార్టీ గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆయన మనందరికీ తెలుసు, గత 15 ఏళ్ల నుంచి మనందరికీ కూడా ఈ ఎన్నో సేవలు మనకు అందిస్తూ ఉన్నారు. ప్రతి ఆఫీసులో ఆయన ఏంటో అందరికీ తెలుసు. మరి ఆయనకి మనం గెలిపించుకుంటే మన కోరికలు ఏదైనా సరే ఆయన సీఎం గారితో మాట్లాడి సాధించి మరి మన యొక్క పిఆర్ఎస్ కానీ అలాంటి ఏ కోరికలైనా కానీ తీర్చేటువంటి శక్తి ఆయనకు ఉంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థిగా డెల్టా టైగర్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించమని చెప్పేసి ఈరోజు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల్లో క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. మేము ఒకటే చెబుతున్నాం, ఆలపాటి రాజా గారు గత 35 సంవత్సరాలుగా ప్రజలకి చేసిన సేవలు కానీ, వారికి అందుబాటులో ఉండటం కానీ, వారు అడిగిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తత్వరమే క్లియర్ చేయించే మనస్తత్వం గల నాయకుడు మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఈరోజు మన కోసం ముందుకొచ్చిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆయన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం. విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసే 52 సంవత్సరాలు కలిగిన హోంగార్డ్ ఎద్దు శ్రీనివాస్ అకాల మరణం బాధాకరమని రూరల్ ఎస్ఐ ప్రతాప్ కుమార్, కొలిపర ఎస్ఐ కోటేశ్వరరావులు అన్నారు. తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్న ఎద్దు శ్రీనివాస్ గుండెపోటుతో మృతి చెందారు. తెనాలిలోని పాండురంగపేటలో శ్రీనివాస్ ఇంటి వద్ద ఆయన మృతదేహాన్ని రూరల్ ఎస్ఐ ప్రతాప్ కుమార్, కొలిపర ఎస్ఐ కోటేశ్వరరావు, పలువురు పోలీస్ సిబ్బంది కలిసి సందర్శించి పూలమాలలతో నివాళులు అర్పించారు. మట్టి ఖర్చుల నిమిత్తం 40,000 శ్రీను కుటుంబానికి అందించారు. పెద్ద సంఖ్యలో పోలీసులు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నేడు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
చాలా విషాదకరమైన వార్త వినాల్సి వచ్చింది. మా తోటి హోంగార్డ్గా చేస్తూ మా స్నేహితుడు ఎద్దు శ్రీనివాస్ సడన్ గా స్ట్రోక్ వచ్చిందనే విషయం వినేసరికి మాకు ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి వచ్చింది. ఎలాంటి అనారోగ్యం లేకుండా సడన్ గా స్ట్రోక్ రావటం, అతను మరణించాడనే వార్త వినగానే మేము జీర్ణించుకోలేకపోయాం. డ్యూటీ పరంగా ఏ డ్యూటీ అయినా సరే ఎక్కడో కూడా వెనకాడకుండా ఎనీ టైం అన్నిటికీ ముందుండి డ్యూటీల విషయాల్లో కానీ బందోబస్తుల విషయాల్లో కానీ అన్ని ముందుంటాడు. దేనికైనా సరే మంచికి మారుపేరుగా ఉండే శ్రీనివాస్ మాకు అన్ని విధాల మంచి కానీ ఏదైనా సలహాలు ఇస్తూ ఫ్యామిలీ విషయాల్లో కానీ డ్యూటీల పరంగా కానీ అన్నిటికీ సలహాలు సూచనలు ఇస్తూ మా వెన్నంటి ఉండేవాడు. గత 3 సంవత్సరాల నుంచి తెనాలి తాలూకా పోలీస్ స్టేషన్ లో వచ్చి ఉన్నాను. హోంగార్డ్ సీనన్నాను, నేను చనిపోయిన వ్యక్తి సీనన్నాను నేను కలిసి బీట్లు కానీ స్టేషన్ వాచ్ కానీ సపోర్ట్ కానీ ఎట్లాగైనా సరే ఆయన నేను కలిసి బాగా అన్నాదమ్ములుగా ఉన్నాను. అతను కోల్పోయాడని కానీ అతను మా దగ్గర నుంచి వెళ్ళిపోయాడు అనే వ్యక్తి చాలా బాధగా ఉంది. ఒక అన్నయ్య నాకు కోల్పోయాడని చాలా బాధపడుతున్నాను. నాకు చాలా దుఃఖంగా చాలా బాధగా ఉంది. ఈ విషయం తెలియగానే చాలా ఇదిగా ఉంది. చెప్పుకోవాలంటే అతను నాకు సోదరుడు అని అనుకుంటున్నాను. కానీ కలిసిమెలిసి ఎన్నోసార్లు మంచి గాని చెడు గాని పోలీసు వ్యవస్థకి ఇలా చేయాలి ఇలా చేయండి అని చెప్తానే ఉంటాడు, కానీ చెడు వ్యక్తి అనేది కాదు. తెనాలిలో తెలుగుదేశం పార్టీ నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బుధవారం బుర్రెపాలెం రోడ్లోని పలు పాఠశాలలు తిరిగి పట్టభద్రులను కలిసి వారి అమూల్యమైన ఓటును మొదటి ప్రాధాన్యత ఓటుగా కూటమి అభ్యర్థి మాజీ మంత్రి ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి 1 అంకె వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. లెస్ దాన్ రిక్షా పుల్లర్ సార్. సో అని చేస్తున్నటువంటి ఒకే ఒక సెక్షన్ మీరు ఇంతవరకు ఒక పార్టీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒకసారి మేము లక్ష్మణరావుని కలిసాం. లక్ష్మణరావు గారు ఏమన్నారంటే మీరు ఒక 200 మంది రండి, మేము రిప్రజెంట్ చేస్తామని అన్నారు. అయితే ఇక్కడ మాకు వస్తున్నటువంటి సమస్య ఏంటంటే మేము ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చాననుకోండి రిప్రజెంటేషన్కి, ఇమీడియట్గా మా మేనేజ్మెంట్ ఏమంటుందంటే ఉద్యోగం లేదు మీకు వెళ్ళిపోయినాం. ఇంతవరకు ఒక పార్టీ కానీ ఏది కూడా మా సమస్యల గురించి పట్టించుకోలేదు. పైగా మా డిమాండ్స్ ఏంటంటే గవర్నమెంట్ మీద ఎలాంటి ప్రెజర్ పడినటువంటి డిమాండ్. 12 నెలలు ఇవ్వటం లేదు. మేము అడుగుతుంది ఏంటంటే 12 నెలల శాలరీ మా మేనేజ్మెంట్ నుంచి ఇప్పించాలి. రేపు 27వ తారీఖు జరిగే గుంటూరు కృష్ణా పట్టభద్రుల స్థానిక ఎన్నికల్లో మన కూటమి అభ్యర్థిగా మన తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్న సందర్భంలో మనందరం ఈ 3-4 రోజులు ప్రతి ఇంటికి తిరిగి ఓటర్ని అందరిని అభ్యర్థించి మన అభ్యర్థి గుర్తు 1వ నంబర్కి వేయవలసిందిగా గుంటూరు కృష్ణా ఉమ్మడి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన అందరికీ ఎంతో సుపరిచితులు. ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఎన్నో తెలుగుదేశం పార్టీలో కూటమి అభ్యర్థిగా ఆయన్ని అనౌన్స్ చేశారు. 27వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎలక్షన్ అనేది జరగబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీ ఓటుని వినియోగించవలసిందిగా కోరుకుంటూ, ఓటు వేసేది ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నేమ్ పక్కన 1 అనే అంకె వేసి మొదటి ప్రాధాన్యత ఓటు వేయవలసిందిగా కోరుకుంటున్నాము. వాళ్ళు ఇచ్చిన పెన్నుతోనే ఓట్ చేయాలండి. ఈ 1ని సర్కిల్ చేయడం కానీ పక్కన టిక్ మార్క్స్ పెట్టడం కానీ 1ని దిద్దటం కానీ చేస్తే మీ ఓట్ అనేది ఇన్వాలిడ్ అవుతుంది. కాబట్టి అందరూ ఈ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన పెన్నుతో వాళ్ళు ఎలా అయితే ఫోల్డ్ చేసి ఇచ్చారో అలాగే మళ్ళీ వాళ్ళు ఫోల్డ్ చేసి ఇవ్వాలి. రక్తదానం చేయడం
చేయడం ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడవచ్చునని, వారి కుటుంబానికి మరియు సమాజానికి మేలు చేసే వారమవుతామని ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గోగినేని విజయకృష్ణ అన్నారు. కళాశాలలో బుధవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి శాఖ వైస్ చైర్మన్ మొమ్మనేని భానుమతి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పొట్టి శ్రీరాములు విద్యా సంస్థలలో ఉన్న వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు 100 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి పండ్లు, జ్యూస్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా ప్రముఖుడు మరియు గుంటూరు బ్లడ్ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ మేడూరి భాస్కరరావు, తెనాలి ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ పావని ప్రియాంక, తెనాలి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కోశాధికారి నాళం శ్రీమన్నారాయణమూర్తి, మేనేజర్ శ్రీనివాసరావు, దశరథ రామిరెడ్డి, నరేష్, ఆసియా, దుర్గారావు, రవికుమార్, రఫీ, కళావతి, నాగరాజు, సునీత, లక్ష్మి, ఇతర అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మా యాజమాన్యం వారు మా కళాశాలలో అతి తక్కువ ఫీజులతో డిగ్రీ, పీజీ కోర్సుల్లో సీట్లు ఇచ్చి విద్యను అందించడమే కాకుండా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం అనేటువంటిది ఈ సమాజం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. రెండోది ఏంటంటే ఈరోజు ఇక్కడ గొప్పదైనటువంటి విద్యాదానం, అన్నదానం, రక్తదానం ఈ మూడింటికి ప్రపంచంలో అత్యున్నతమైన స్థానం ఉన్నది. నాకు ప్రీతమ స్టూడెంట్ సెయింట్ జాన్స్లో ఐఎంఏ సెక్రటరీ గారు అయినటువంటి పావని ప్రియాంక గారు రావడం కూడా మాకు చాలా గర్వకారణం. మా కళాశాలకి, మా కళాశాలలో చదివేటువంటి విద్యార్థులు ఫైనల్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు ఒక గ్రూప్గా ఏర్పడి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంతర్ కళాశాలలో నిర్వహించినటువంటి హ్యాండ్బాల్ పురుషుల పోటీల్లో యూనివర్సిటీ పరిధిలోనే ఫస్ట్ వచ్చారు. యూనివర్సిటీలో ఉన్నటువంటి వాళ్ళు సెకండ్ వచ్చారు. రేపల్లె ఏబిఆర్ ప్రభుత్వ కళాశాల వాళ్ళు థర్డ్ ప్లేస్ వచ్చారు. ఇది గర్వకారణంగా మా ప్రిన్సిపాల్ గారి పర్యవేక్షణలో, ఆధ్వర్యంలో, మా యాజమాన్యం వారి ఆశీస్సుతో మేము చెప్పుకోవడం గర్వకారణంగా ఉంది. ఈరోజు ఇక్కడ రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన రెడ్ క్రాస్ సొసైటీ వారికి ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయగానే మా పర్మిషన్ ఇచ్చినటువంటి మా మేనేజ్మెంట్ వారికి మరొకసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమం రక్తదానం అనేది దానికి ఎటువంటి ప్రాముఖ్యత ఉందనేది మనందరికీ తెలిసిందేనండి. అంటే ఒకసారి రక్తదానం చేస్తే ఒక 3-4 ప్రాణాలు మనం నిలబెట్టిన వాళ్ళం అవుతాం. సో అటువంటి కార్యక్రమంలో ప్రతి సంవత్సరం మా సొసైటీ నుంచి మా విద్యార్థులు, అలాగే మా టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా మా మేనేజ్మెంట్ వారి పర్యవేక్షణలో, మా మేనేజ్మెంట్ వారి అనుమతితో మేము ఇందులో పాల్గొనటం ఎంతో గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము. డిగ్రీ కళాశాలలోను మరియు ఫార్మా కళాశాల విద్యార్థులు మాకు రక్తదానం చేయడానికి వేణుగారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వేణుగారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరము వేణుగారిని అడగంగానే వాళ్ళు చెప్పిన టయానికి మాకు ప్రతి సంవత్సరం బ్లడ్ 100కు తగ్గకుండా ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. అందుకని మరొకసారి వేణుగారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి రక్తదానం చేసే ఈ పిల్లలందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఓటు వేయడానికి అర్హత ఉన్న ప్రతి వ్యక్తి ప్రతి 6 నెలలకోసారి రక్తదానం చేసి మరి సమాజానికి ఉపయోగపడాలని అందరినీ మా రెడ్ క్రాస్ తరఫున కోరుకుంటున్నాను. ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు బుధవారం తెనాలిలో నిర్వహించారు. కొత్తపేట అష్టలక్ష్మి దేవాలయం వద్ద ఆలయ పూజారి చక్రవర్తి ఆధ్వర్యంలో శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ కీర్తిని ఆయన కొనియాడారు. శ్రీ ఛత్రపతి శివాజీ గారి 395వ జన్మదిన వేడుకగా ఛత్రపతి గారిని స్మరించుకోవడం ఎంతైనా ఔచితం. బిడ్డలని వాళ్ళు తల్లిదండ్రులని, శిష్యులు గురువుల్ని, అట్లాగే హిందూ సమాజంలో ఉన్న వాళ్ళందరూ ఛత్రపతి శివాజీ గారిని కంపల్సరీ తలుచుకోవాలి. వారి జన్మదినాన్ని వేడుకగా చేసుకోవాలి. వారు మన దేవాలయాలను కానీ హిందుత్వాన్ని కానీ ఎంతో విధంగా పెంపొందించారు. వారి ఆత్మకు వారు అనేక రకాలుగా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ 2025 నూతన డైరీని తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ బుధవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకత్వం సేకరించిన రాష్ట్ర మంత్రివర్గ వివరాలతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల సమాచారాన్ని డైరీలో పొందుపరిచారు. తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ డైరీ ఆద్యంతం తిలకించారు. జిల్లా నాయకులు కనపర్తి రత్నాకర్, అంబటి శ్యామ్ సాగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తెనాలి ఫెడరేషన్ గౌరవ సభ్యులు షణ్ముఖరావు, నాయకులు
ఎస్ఎస్ జాహీర్, సిహెచ్ చంద్రశేఖర్, అచ్యుత సాంబశివరావు, డి కోటేశ్వరరావు, వేమూరు నాయకులు మేకల సుబ్బారావు, అత్తోట సంజయ్, సభ్యులు దేవరపల్లి నాగరాజు, దాసరి వెంకటేశ్వరరావు, ఉన్నం భూషణం, వి నాయుడు తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణ 31వ వార్డులో ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ కూటమి నేతలు ప్రచారాన్ని నిర్వహించారు. కౌన్సిలర్ మానసారెడ్డి, టీడీపీ నాయకులు సౌపాటి కిరణ్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ తమ మొదటి ప్రాధాన్యత ఓటును 1 అనే అంశంపై వేసి కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని చేకూర్చాలని పట్టభద్రులను కోరారు. కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో బీజేపీ, టీడీపీ, జేఎస్పీ ఉమ్మడి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. ఈ ఎలక్షన్లో ప్రచార భాగంగా ఈరోజు తెనాలి పట్టణంలోని 31వ వార్డు ఓటర్లు కలవటం జరుగుతుంది. దానిలో భాగంగా ఓటర్ నమూనా బ్యాలెట్ పత్రం ఈరోజు పార్టీ కార్యాలయం నుంచి విడుదల చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి. అదేవిధంగా మొదటి అభ్యర్థి కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారే. ఓటేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా 1వ నెంబర్ని 1 అనేసి ఇంక ఏ విధమైన దాని మీద మెరుగులు తెద్దకుండా 1 వేస్తే చాలు. ఆ 1 వేసిన దానికే వాల్యూడ్ అయింది. మిగిలిన ఏది చేసినా కూడా దాన్ని రౌండ్ చుట్టినా దాన్ని పైకి కిందకి ఏదన్నా ఏరో మార్కులు వేసినా కూడా ఆ ఓటు ఇన్వాలిడ్ కింద వెళ్ళింది. కాబట్టి ఓటర్ మహాశయులందరూ కూడా గుర్తుపెట్టుకుని 1వ ర్యాంక్ని ఆ బాక్సుల వరకే పైన కింద ఎక్కడ కాలంలో కలియకుండా ఒకటే వేయాలని మేము మనవి చేస్తున్నాం. ఆయన ఆ కష్టాన్ని వదలలేదు, ఎంతో కష్టపడ్డారు, క్యాడర్తో బాగా శ్రమించారు. కాబట్టి ఇంత భారీ మెజార్టీ, ఒక 40,000+ మెజార్టీతో తెనాలిలో మనకి ఉమ్మడి పార్టీ గెలవటం జరిగింది. కనుక ఈసారి ఇప్పుడు ఆయన ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఆయన ఉంచున్నారు. కాబట్టి మనమందరం ఉమ్మడి పార్టీస్ బీజేపీ కానీ, టీడీపీ కానీ, అలానే జనసేన కానీ అందరూ కలిసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అంతే భారీ మెజార్టీతో గెలిపించాలని బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉంది. అది అందరూ కష్టపడి చేయాలి. ఆయన ఒక విజయంతో ఆయన తెనాల్లో మనం అందరూ స్వాగతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్థానిక రామలింగేశ్వరపేట రాజుల కాలనీలో ఒక వ్యక్తి బాత్రూంలో పడి మృతి చెందారు. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు రాజుల కాలనీలో సొంత ఇంటిలో ఒంటరిగా నివసిస్తున్న దామర్ల సూర్యప్రకాష్ బాత్రూంలో పడి చనిపోయారు. కొద్ది రోజులుగా బాత్రూం నుంచి దుర్వాసన వస్తుండటంతో అనుమానించిన ఇంటి ప్రక్కన నివాసం ఉంటున్న వారు వెళ్లి పరిశీలించగా సూర్యప్రకాష్ మృతి చెంది ఉండడం గుర్తించారు. మృతిని భార్య, కుటుంబ సభ్యులు వివాదాల కారణంతో ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నట్లు స్థానికులు తెలిపారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కోరుతూ పట్టణంలో ముమ్మర ప్రచారాన్ని నిర్వహిస్తున్న టీడీపీ కూటమి నేతలు. పండ్ల వ్యాపారి షేక్ రబ్బానీ హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసిన 3 టౌన్ పోలీసులు. వేమూరు శాసనసభ్యులు నకాన్ బాబు ఆధ్వర్యంలో వేమూరు నియోజకవర్గం పట్టభద్రుల విస్తృత స్థాయి సమావేశం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.